హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో మార్కెటింగ్ చేసుకుంటున్న ఒక ప్రీమియం నివాస ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బహిరంగంగా ప్రచారం చేస్తున్న ప్రకటనలలో ఎక్కడా జీహెచ్ఎంసీ, టీజీ రెరాల నుంచి అనుమతి లేకపోవడం గమనార్హం. హైదరాబాద్కు చెందిన ఏఎస్బీఎల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ 8 ఎకరాల విస్తీర్ణంలో 50 అంతస్తుల ఎత్తులో 3 టవర్స్ గా రానున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎస్బీఎల్ ప్రీ లాంచ్ సేల్స్, అనుమతులు లేకుండానే ప్రీ లాంచ్ అమ్మకాలు, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఛానల్ పార్ట్నర్లు, టీజీరెరా దృష్టికి చేరిన ఏఎస్బీఎల్ ప్రీ లాంచ్ సేల్స్. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటనలో చట్టపరంగా ఉండాల్సిన డిస్క్లోజర్లు లేదా రిజిస్ట్రేషన్ వివరాలు ఎక్కడా ప్రముఖంగా కనిపించడం లేదు. కొనుగోలుదారులు ఆరా తీసినప్పుడు మాత్రమే ఇది ప్రీ రెరా స్టేజ్లో ఉందని సంస్థ వెల్లడిస్తోంది. ఈ సంస్థ పోచారంలో పూర్తి చేసిన ప్రాజెక్టుల్లో బయ్యర్లు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ కొత్త ప్రాజెక్టులో కొన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందో బయ్యర్లు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎస్బీఎల్ ప్రీ లాంచ్ సేల్స్, అనుమతులు లేకుండానే ప్రీ లాంచ్ అమ్మకాలు, సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న ఛానల్ పార్ట్నర్లు, టీజీరెరా దృష్టికి చేరిన ఏఎస్బీఎల్ ప్రీ లాంచ్ సేల్స్. రెరా చట్టం 2016 ప్రకారం ముందస్తు రిజిస్ట్రేషన్, చట్టపరమైన అనుమతులు లేకుండా ఏ ప్రాజెక్టును మార్కెటింగ్ చేయటం, అమ్మటం లేదా బుకింగ్లు తీసుకోవడం చట్ట విరుద్ధం. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కూడా ప్రీ లాంచ్, ఈఓఐ లేదా ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ వంటి పేర్లతో నిబంధనలను తప్పించుకుంటూ ప్రచారం చేయకూడదని గతంలో స్పష్టం చేసింది. కాగా ఏఎస్బీఎల్ సంస్థ చేపట్టిన గత ప్రాజెక్టుల్లోనూ కొనుగోలుదారులు కొన్ని ఫిర్యాదులు చేశారు. గోడల నుంచి నీరు కారడం, లీకేజీలు, నీటి సరఫరా సమస్యలు, మెయింటెనెన్స్ వివాదాల గురించి కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నిర్మాణ సమయంలో వచ్చే ధూళి, శబ్ద కాలుష్యంపై కూడా స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ సంస్థ నిర్మాణ ప్రమాణాలు, మేనేజ్మెంట్ తీరుపై నిఘా పెరిగింది. హైదరాబాద్లోని సెంట్రల్ ఏరియాల్లో హై-రైజ్ లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్ను ఈ ప్రాజెక్ట్ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, చట్టపరమైన నిబంధనల అమలుపై కొనుగోలుదారులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి గుర్తు చేస్తోంది. మరి ఈ ప్రీ లాంచ్ ఆఫర్ గురించి టీజీరెరా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కొద్ది కాలంలోనే తెలిసే అవకాశముంది.